సత్యమేవ జయతే. భారతీయ సనాతన సాంప్రదాయములో ఉపనిషత్ ప్రోక్తమైన వాక్యములలో సత్యమేవ జయతే అనబడేటువంటిది ఎంతో ప్రసిద్ధి పొందినది. ఇది ముండకోపనిషత్తులో మనం చూడగలము. మరి అదే సాంప్రదాయం ప్రకారముగా తైత్తిరీయోపనిషత్తు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పేర్కొంటున్నది. ఏమిటి సత్యము? ఈ సత్యము యొక్క రూపమేమిటి? సత్యము యొక్క స్వరూపమేమిటి? సత్యము యొక్క స్వస్వరూపమేమిటి? సత్యమేవ జయతే అని చెప్పేసి అనడంలో సత్యము తనను తాను జయించుకొనును అని అర్థము. జయతే అనబడేటువంటిది ఆత్మనేపద ప్రత్యయము. ఆత్మనేపద ప్రత్యయం అంటే తన కొరకు తాను చేసుకున్నది. సత్యమును ఎవరూ జయించలేరు. సత్యము జయింపబడినది కాదు. అది కేవలము కూడా ఒక అఖండమైనటువంటి ఒక స్థితిని సూచిస్తుంది. ఏమిటా స్థితి? అదే నిరపేక్షమైనటువంటి నిత్యస్థితి. అటువంటిప్పుడు సత్యమేవ జయతే అనడంలో సత్యము అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సత్యము అనేటువంటి దాన్నే అర్థం చేసుకోవడానికి ఇంకొక సామ్యాన్ని కూడా మనం చూద్దాం. అదేమిటంటే, మనకు పతంజలి యోగ సూత్రాల్లో యమములు అని చెప్పేసి చెప్పారు. చెప్పినప్పుడు దానిలో సత్యము, అహింస ఇవి పేర్కొనడం జరిగింది. ఏమిటి సత్యము? యమములో చెప్పినటువంటి సత్యమునకు, ఉపనిషత్తులో చెప్పిన సత్యమునకు తేడా ఏమైనా ప్రత్యేకంగా ఉందా? ఆ సత్యమును ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఈ సత్యమేవ జయతే అనేటువంటి పదం వచ్చింది అనేది ఎవరమైనా కూడా చర్చించవలసిన అంశమే. సత్యము అనబడేటువంటిది 3 కాలముల చేత బాధింపబడినది. త్రికాల బాధితము. అది అవ్యయమైనది, పరిపూర్ణమైనది. ఆ కారణం చేత అవ్యయమయ్యి, పరిపూర్ణమయ్యి, త్రికాలాబాధితమైనటువంటి సత్యము ఇంకొక దానితో జయింపబడదు. అది అఖండ సుజ్ఞాన నిరపేక్షమైనటువంటి ఒకానొక వస్తువు. అసత్యము జ్ఞానము, సత్యము అనంతము, సత్యము బ్రహ్మము. కాబట్టి బ్రహ్మమే సత్యము, జ్ఞానమే సత్యము, సత్యమే జ్ఞానము బ్రహ్మము అయి ఉన్నది అని కూడా మనం ఉపనిషత్తుల యొక్క వాక్యాన్ని బట్టి తెలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ సత్యానికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వవలసి వచ్చింది? ఇది ధర్మము కాదు, గుణము కాదు. సత్యము ఇది అనుభవిక వేద్యమే. దీన్ని ఇంకో రకంగా వివరించడానికి కానీ, ఇంకో రకంగా చెప్పడానికి కానీ వీలు లేదు. ఎవరికి వారు ఆ సత్యము అనబడేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడే తైత్తిరీయోపనిషత్తులో మనకు ఇంకొక సూచన ఇవ్వడం జరిగింది. అసద్వా అగ్రమాసీత్ తతో వై సదజాయత. ముందుగా అసత్ అనబడేటువంటిది ఏర్పడినది. అసత్తు నుంచి సత్ ఏర్పడినది. మరి ఇక్కడ చెప్పినటువంటి ఈ సత్తుకు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న దానిలో ఉన్న సత్యమునకు, సత్యమేవ జయతే అని చెప్పినటువంటి సత్యమునకు, అహింస సత్య ఆశ్రయ బ్రహ్మచర్య అపరిగ్రహాలని చెప్పినటువంటి 5 యమముల్లోని సత్యమునకు ఏమైనా సంబంధం ఉందా?
అనేది మనం తెలుసుకోవాలి. ఏమిటి సత్యం అంటే మొట్టమొదటి త్రికాలాబాధితము. త్రికాలాబాధితము అని చెప్పేసినప్పుడు అది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు దానికి లేవు. 3 కాలములు కూడా లేవు. కాబట్టి సత్యము కాలముల ద్వారా తెలియబడేటువంటి పరిణామము కాదు, పరిమాణము కాదు, చైతన్యము కాదు. దానికంటా కూడా అతీతమైనది, ఇతరమైనది అటువంటిది సత్యము. అటువంటి ఈ సత్యము జయతే, సత్యము తనను తానే జయించుకుంటుంది. ఈ సత్యము అనబడేటువంటి దాన్నే కొన్ని గ్రంథాల్లో ప్రకృతి స్థాయిలో నియతి అని కూడా పేర్కొన్నాయి. అనగా ఈ మొత్తం విశ్వం అంతా ఒక అనుల్లంఘనీయమైనటువంటి శాసనానికి లోబడి నిర్వహింపబడుతోంది. ఆ అనుల్లంఘనీయమైన శాసనం యొక్క సూక్ష్మమైనటువంటి అంశం ఏదైతే ఉందో అదే సత్యము. అందువల్ల సత్యమేవ జయతే, సత్యమే సత్యమును జయిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకొకలా అర్థం చేసుకోవాలి అన్నట్లయితే ఈ సత్యం అనేటువంటిది పరిపూర్ణమైనది, పరిణామహీనమైనది, 3 కాలములకు దాటినటువంటిది, అనగా త్రికాలాబాధితమైనది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేనివి. అంతేకాకుండా ఈ సత్యం అని చెప్పేసి పిలువబడేటువంటిదే మనము ఒక నిరపేక్షమైన వస్తువుగా మనం భావిస్తాము. ఆ సత్ అనేటువంటి దాని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడమే వేదము యొక్క, వేదాంతము యొక్క, యమనియమముల యొక్క, యోగము యొక్క లక్ష్యం. సత్ అనగా ఎప్పుడూ ఉంటున్నది, ఎప్పుడూ ఉండనిది, తానే అయి తన యందు అన్నింటినీ కలిగి అన్నీ తానుగా, తన యందు అన్నింటినీ చెందనిదిగా ఉండేది ఏదైతే ఉంటుందో అదే సత్. ఆ సత్ వలనే ఈ మొత్తం రూపములు, గుణములు, ధర్మములు అన్నీ కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ సత్యమే అన్నిటికంటా కూడా అత్యుత్తమమైనటువంటిది, అతి ఉత్కృష్టమైనటువంటిది. అటువంటి ఆ సత్యమును అర్థం చేసుకోవడంలోనే సత్యమేవ జయతే. ఎవరైతే ఆ సత్యాన్ని జయించాడో, ఆ సత్యాన్ని వ్రతంగా అనుసరిస్తున్నాడో అతడే సత్యవంతుడవుతాడు, సత్యవ్రతుడవుతాడు. సత్యం యొక్క స్వస్వరూపాన్ని అర్థం చేసుకుంటాడు. సత్యం యొక్క స్వస్వరూపం ఏమిటి? అన్ని రూపాలు అదే అయి ఉండడమే సత్యం యొక్క స్వస్వరూపం. ఏ రూపము తనకంటూ లేకపోవడమే సత్యం యొక్క స్వస్వరూపం. అన్ని గుణములు అది అయి ఉండి ఏ గుణము తనకు లేకపోవడమే సత్యం యొక్క స్వరూపం. కాబట్టి రూపరహితమైన, గుణరహితమైన, నామరహితమైన ఉత్కృష్టమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్నే సత్యము అంటాం. ఈ సత్యములో సృష్టి లేదు, కర్మ లేదు, కారణము లేదు. ప్రపంచోపశమం శాంతం అని మాండుక్యోపనిషత్తులో ఏదైతే చెప్పాడో, ఈ ప్రపంచమంతా కూడా ఉపశమించిన తర్వాత, ఈ ప్రపంచమంతా కూడా ఒక శాంతి స్థితిని పొందిన తర్వాత ఏదైతే ఏర్పడుతుందో ఆ రకమైనటువంటి స్థితి సత్యమేవ జయతే. అనగా దృశ్యమానమైన, కనపడుతున్నటువంటి, శ్రూయమానమైన, వినపడుతున్నటువంటి ఈ ప్రపంచము యొక్క స్వరూపం ఏదైతే ఉందో దీనికి మూలమైన, ఆధారమైన ఇది కానీ దీనిని భరిస్తున్నటువంటి అవ్యయమైన, పరిణామరహితమైన స్థితి ఏదైతే ఉందో ఆ ఉన్నటువంటి దాన్నే సత్యము అంటాము. అటువంటి ఆ సత్యము ఇంకొక దాని చేత జయింపబడదు. అరిషడ్వర్గములు కానీ, అంతఃకరణ చతుష్టయం కానీ, వాసనలు కానీ ఇవేవి సత్యాన్ని లొంగదీసుకోలేవు.
చిత్తవృత్తుల నిరోధం కానీ సత్యాన్ని లొంగదీసుకోలేదు. అటువంటి సత్యం అంటే ఏమిటి? అదొక త్రికాలాబాధితమైన, పరిపూర్ణమైన, అఖండమైన, అచలమైన, పరిణామహీనమైన విశ్వము యొక్క స్థితి. అదే విశ్వముగా, విశ్వకర్మగా, విశ్వంభరముగా, చైతన్య స్రోతస్వినిగా వ్యక్తీకరింపబడుతూ ఉంటుంది. వ్యక్తమవుతుంటే చైతన్యము, అవ్యక్త స్థితిలో ఉంటే సత్యము. పరిణామశీలమైతే చైతన్యము, పరిణామాతీతమైతే సత్యము. ఇంకొక దానితో పోల్చి చూడడానికి వీలున్నదైతే చైతన్యము, వీలు లేనిదైనట్టయితే సత్యము. మనకు తెలిసిన మాట చైతన్యము, తెలియని భావము సత్యము. అందువలనే సత్యమేవ జయతే అని ఉపనిషత్తులు ఏకగ్రీవంగా వివరిస్తున్నాయి.